నమస్తే. ఈరోజు న్యూస్ ఎనాలిసిస్‌లో ముందుగా దిశ పేపర్‌లో వార్తలను చూద్దాం. కడప కేంద్రంగా తెలుగుదేశం పార్టీ మహానాడు జరుగుతుంది. పసుపు పండగ. దానికి సంబంధించి నిన్న స్టార్ట్ అయింది. దాని వార్తలే దాదాపు అన్ని పత్రికలలో, అన్ని తెలుగు పత్రికల్లో బ్యానర్ ఐటము మహానాడుకు సంబంధించి ఉన్నాయి. దానికి దిశ పేపర్ ఏం హెడ్డింగ్ పెట్టిందంటే, కార్యకర్త అధినేత తెలుగుదేశం పార్టీకి ప్రాణము ఆయుధం కూడా వారే. కార్యకర్త అధినేత అవుతాడట. ఈ వార్త చూసిన తర్వాత నేను ఫస్ట్ ఆశ్చర్యపోయినా. కార్యకర్త అధినేత ఏంది? చంద్రబాబు నాయుడు గారు కదా అధినేత. అది కూడా 30 సంవత్సరాల నుంచి. ఒకటి కాదు, రెండు కాదు. 1995 ఆగస్టు సంక్షోభం తర్వాత ఎన్టీ రామారావుని దింపిన తర్వాత పార్టీని తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు చేతిలోకి, ముఖ్యమంత్రి అయ్యారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అధినేత ఆయనే, ఏ కార్యకర్త కాలే. కానీ కార్యకర్త అధినేత అని హెడ్డింగ్ పెట్టారు. వాళ్ళు నిన్న 6 సూత్రాలనే ఒకటి శాసనాలు ప్రవేశపెట్టిండు నారా లోకేష్ గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి. ఆ 6 శాసనాల్లో కూడా లాస్ట్ శాసనం అదే ఉంది, కార్యకర్త అధినేత అని. ఎట్లా మరి కార్యకర్త అధినేత అంటే? మరి 30 సంవత్సరాల్లో కాని అధినేత కార్యకర్త ఇప్పుడు ఎట్లా అవుతాడు? ఏ కార్యకర్త అధినేత కాలే 30 సంవత్సరాల నుంచి. కేవలం చంద్రబాబు నాయుడు గారు అయిండు. ఎంత దారుణంగా ఉంటుందంటే, మన భారతదేశంలో ప్రజాస్వామ్యము, రాజ్యాంగము, ప్రజాసేవ, పేదలు, బడుగు, బలహీన వర్గాలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీల కోసం మేము పార్టీలు పుట్టినమంటారు. మరి ప్రజాస్వామ్యం ఉందా? ఒక తెలుగుదేశం పార్టీయే కాదు, చాలా రాజకీయ పార్టీలు, అది స్పెసిఫిక్గా రీజనల్ పార్టీలో, ప్రాంతీయ పార్టీలో స్పష్టంగా ఇది కనపడుతుంది. ప్రాంతీయ పార్టీల్లో ప్రజాస్వామ్యం లేదంటానికి ఇది ఒక ఉదాహరణ. 1995 మొదలు పెడితే 2025 వరకు ఒక్కడే అధ్యక్షుడు. ఎక్కడుంది ప్రజాస్వామ్యం? అంటే తెలుగుదేశం పార్టీకి ఈ భారతదేశంలో ఏ పార్టీకి లేనంత కార్యకర్తలు ఉన్నారని గర్వంగా చెప్తారు. 1 కోటి మంది కార్యకర్తలు ఉన్నారు. ఏ పార్టీకి లేని బలము, బలగము మనకే ఉందంటారు. మరి ఈ బలగము, బలగంలో ఏ కార్యకర్త అధినేత అయ్యే అర్హత లేదా, ఛాన్స్ లేదా, హక్కు లేదా? మరి ఏ రకంగా కార్యకర్తను అధినేత చేస్తారు? ప్రజాస్వామ్యం అంటారు, ప్రజాస్వామ్యాన్ని బతికించే పార్టీలు అంటారు, ప్రజాసేవ అంటారు, కానీ పదవిని వదులుకోరు. 30 సంవత్సరాలు ఒకే వ్యక్తి పార్టీ అధ్యక్షుడిగా ఉంటాడు. ఒక తెలుగుదేశం కాదు, అది వైఎస్ఆర్సీపీ కావచ్చు, పార్టీ పెట్టినప్పటి నుంచి, ఇంకో పార్టీ కావచ్చు, ఇక్కడ బీఆర్ఎస్ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, ఏ పార్టీ అయినా ప్రాంతీయ పార్టీలు వాళ్ళ కుటుంబ పార్టీగా, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా చేస్తాయి. కానీ బయటికి ప్రజాస్వామ్యం అంటారు, ప్రజలు అంటారు, ప్రజాసేవ అంటారు. ఎక్కడుంది ప్రజాసేవ? నిజంగానే ప్రజాసేవ కోసం అయితే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఇంకోటి పెట్టండి. ఇంకో నాయకులు లేరా? పెద్ద పెద్ద సీనియర్లు ఉన్నారు, జూనియర్లు. మళ్ళీ జూనియర్లను ప్రమోట్ చేస్తామంటారు. రామ్మోహన్ నాయుడు ఇప్పుడు కేంద్ర మంత్రి, చాలా చురుకైన నాయకుడు, యువకుడు. మీరే చెప్తారు, 3-4 భాషలు వచ్చు, మంచి పట్టుంది ఢిల్లీలో. చేయండి అధ్యక్షుడు, బీసీ నాయకుడు. ఎందుకు చేయకూడదు? లేదు ఆయన వద్దు సీనియర్లు అనుకోరు. గోరెంట బుచ్చే చౌదరి తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్నాడు జెండా పట్టుకుని. చేయండి ఆయన్ని. కమ్మ ఈక్వేషన్ కూడా కలిసి వద్దు కదా, చేయరు. నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబం నుంచి బయటికి పోవచ్చు బయటికి పోవద్దు పదవి. కానీ ప్రజాస్వామ్యం ఎట్లయితే ఇది ప్రజాస్వామ్యం? ఎట్లయితే ఇది ప్రజాసేవ? ఎక్కడుంది ప్రజాసేవ? ఎక్కడుంది ప్రజాస్వామ్యం? కార్యకర్త అధినేత అట. ఒకవేళ అయితే గీతే కార్యకర్త ఏ కార్యకర్త అంటే నారా లోకేష్ గారు ఇతడు అధినేత తప్ప ఇంకొక కార్యకర్త కాడు. కార్యకర్తనే ఉంటాడు, మా నాయకులు లెక్కనే ఉంటారు, అధినేత ఏనే ఉంటాడు, వీళ్ళ కుటుంబమే ఉంటుంది. దీన్ని ప్రజాసేవ అనాలి, దీన్ని ప్రజాస్వామ్యం అనాలి. ఎక్కడ ప్రజాసేవ చేయడానికి? నిజంగానే ప్రజాసేవ చేయడానికి అయితే ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు ఒక దగ్గర ఎందుకు ఉండాలి? మార్చుకోవచ్చు కదా, ఇంకొకళ్ళకి ఇవ్వచ్చు కదా. 30 ఏళ్ళు ఒకళ్ళు ఎందుకు ఉండాలి ప్రజాసేవలో? మీరు తప్ప ఇంకొకళ్ళు ఉండొద్దా? ఇది ముద్దు పేరు పెట్టుకొని రాజకీయాలలో వచ్చే నాయకులు. అంటే మనం ఒక తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారిని అంటలే. ప్రతి రాజకీయ పార్టీ, ప్రాంతీయ పార్టీలు ఇదే పందా. పేరుకి ప్రజాసేవ, పేరుకి ప్రజాస్వామ్యం. ఎక్కడ ప్రజాస్వామ్యం ఉండదు. ఎప్పుడు అధ్యక్షుడు ఒక్కడైతురా ప్రజాస్వామ్యంలో? ఎప్పుడన్నా ఎన్నికలు జరిగినాయా? జరగవు. అంటే నామినేషన్ అయ్యింది, మేమేం చేస్తాం అంటారు. ఎందుకు వేస్తారు? వేయరు కదా. మీరు లిబరల్గా ఉంటే, నాకు పదవులు వద్దని మీరు తప్పుకుంటే, ఒకసారి అధ్యక్షుడు అయినప్పుడు రెండోసారి నామినేషన్ వేయకుండా ఉండాలి. ఇంకోళ్ళని వేయండి, మీ కుటుంబ సభ్యులు కాకుండా. అది కదా ప్రజాస్వామ్యం. ఇట్లా పెట్టుకొని కార్యకర్త అధినేత అంటే అది అయ్యే పని కాదు. ఎట్లా అవుతుంది కార్యకర్త అధినేత? కాడు. అధినేత అవుతాడు, లేదా అధినేత కొడుకు అధినేత అవుతాడు.
కార్యకర్త అయ్యే ఛాన్సే లేదు. ఉంటే 30 ఏళ్ల నుంచి కావాలి కదా! అది ప్రతిపక్షంలో ఉన్నా, అధికార పక్షంలో ఉన్నా ఎప్పుడు అధినేత అయితారు. అధినేత కుటుంబ సభ్యులు వస్తా ఉంటారు ఒక్కొక్కళ్ళు. అన్ని ప్రాంతీయ పార్టీలు. చంద్రబాబు నాయకత్వంలో పనిచేస్తా ఉన్న పదవి చాలు, ఏ బాధ్యత ఇచ్చినా నెరవేరుస్తాం. మళ్ళీ ఉన్న పదవి చాలంటావు, ఏ బాధ్యత ఇచ్చినా నెరవేరుతా అంటావు. ఉన్న పదవి ఏంది? మామూలు పదవా నీకు? మంత్రిగా ఉన్నావు, నేషనల్ జనరల్ సెక్రటరీ పార్టీకి, మళ్ళీ ఇంకా ఏమైనా నిత్య చేస్తా అంటే ఇక వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నట్టు. ఇగో ఇక్కడ ఈ కార్యకర్త అధినేత అవుతుండు. ఈ కార్యకర్తకు సంబంధించి పెద్ద పెద్ద ఫోటోలు ఉంటాయి మహానాడులో. కానీ ఇంకా చాలామంది సీనియర్ పార్టీ నాయకులు ఉండరు, వాళ్ళ ఫోటోలు ఉండవు, వాళ్ళ గురించి యాడ్లు ఉండవు. అంటే ఎట్లా అవుతుండ కార్యకర్త అధినేత అంటే కార్యకర్త కావట్లే, నారావారి కుటుంబ సభ్యులు అధినేతలు అవుతుండ్రు. ఉన్న పదవి చాలంటాడు. ఉరుసాకు 99 పైసలకి ఎకరం భూమి ఇవ్వలేదు, జగన్ నిరూపిస్తే రాజీనామా చేస్తాం, మీడియాతో మంత్రి లోకేష్ చిట్చాటు. ఉరుసాకు అయితే మేము ఇవ్వలేదు కానీ టీసీఎస్కి ఇచ్చినాం అని చెప్పిండు లోకేష్ గారు. దాంతోపాటు టాప్ 100 మల్టీనేషనల్ కంపెనీలు ఏమన్నా ఈ రాష్ట్రానికి వస్తే 99 పైసలకి ఇస్తారట, ఇస్తామని చెప్పిండు భవిష్యత్తులో. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఊరుసాకి మీరు అంటున్న ప్రచారం తప్పు, 99 పైసలకి ఎకరానికి ఇవ్వలేదు. ఇచ్చిన రేటు ఇచ్చింది భూమి అయితే ఇచ్చారట 60 ఎకరాలు, కానీ రేటు తేడా చెప్తుండు. టీసీఎస్కి ఇచ్చినాం అని చెప్పిండు, ఒప్పుకున్నాడు. మళ్ళీ భవిష్యత్తులో టీసీఎస్ లాంటివి ఏమైనా వచ్చినా కానీ 99 పైసలకి ఇస్తాం, పేదోళ్ళకైతే ఇవ్వం మేము అన్నట్టే కదా. ఎందుకు ఇవ్వాలా ఉరుసా కంపెనీకి 99 పైసల, 99,99 లక్షల ఎందుకు ఇవ్వాలా? దేనికి? ఎక్కడుంది ఆ కంపెనీ? ఊరు పేరు లేని కంపెనీకి పేదోళ్ళు చారడు జాగా అయ్యి ఒక 100 గజాలు ఇల్లు కట్టుకుంటా అంటే ఇవ్వలేని పరిస్థితులు ఉంటే ఊర్సాకి ఆగమేఘాల మీద ఎట్లిచ్చారు? లూలు కంపెనీకి ఆగమేఘాల మీద ఎట్లిచ్చారు? టీసీఎస్కి ఆగమేఘాల మీద ఎట్లిచ్చారు? రేపు మీరు ఇంకా ఇయ్యబోయే భూములు ఆగమేఘాల మీద ఎట్లా ఇయ్యబోతుండ్రు? కానీ పేదోళ్ళకి ఎందుకు ఇవ్వట్లే? మళ్ళీ ఎక్కడ ప్రజాస్వామ్యం, ఎక్కడ అధినేతలు, ఎక్కడ కార్యకర్తలు? అంటే ఆయన చంద్రబాబు నాయకత్వంలోనే నేను పనిచేస్తా అంటే చేయాల్సిందే కదా, తప్పదు కదా. అందరు చంద్రబాబు నాయకత్వంలో పనిచేస్తారు. కాదు మీకేమో చంద్రబాబు గారి నాయకత్వంలో ప్రత్యేక ప్రయారిటీ ఉంటుంది, కొడుకు కాబట్టి షాడోగా ఉంటారు, అంతే తేడా. వారు వస్తేనే టికెట్ ధరల పెంపు, ప్రభుత్వాన్ని ఫిలిం ఛాంబర్ మాత్రమే సంప్రదించాలి. నా సినిమా అయినా సరే అదే రూలు. సినిమా హాళ్ల నిర్వహణ పగడ్బందీగా ఉండాలి. బంధు వెనక ఉన్న శక్తులేవో తేల్చండి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు. థియేటర్ల బంధు వెనక జనసేన నాయకుడు సత్యనారాయణ ఏదో పేరు, నేను సస్పెండ్ చేశారు ఆయన్ని, అత్తూరి సత్యనారాయణ ఏదో పేరుంది. థియేటర్ల బంధు వెనకున్న శక్తులు ఎవరో తేల్చండి. శక్తి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నాయకుడేనట. ఆయన కూడా ఉన్నాడు, ఇంకా మిగతా శక్తులు కూడా ఉన్నాయి. ఆ శక్తులు ఎవరో మీకు తెలుసు, ఆ చేసిన శక్తులకి తెలుసు. ఇదంతా ఎందుకు దొంగలాట, దొంగ పోలీస్ ఆట లెక్క ఉంది. ఉన్న శక్తులు మీకు తెలుసు, ఆ శక్తులకు కూడా తెలుసు మనం చేస్తున్నామని. మళ్ళీ ఆ శక్తులే బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెడతారు. ఒక ఆయన పవన్ కళ్యాణ్ నాకు గుండెల్లో ఉన్నాడు అంటాడు, ఇంకొక ఆయన పెద్ద అన్న అంటాడు, ఇంకొక ఆయన చిన్న అన్న అంటాడు. అట్టెట్టుంటుంది పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు ఎట్లా బంద్ చేస్తారంటే బంద్ చేసినోడే. ఆ శక్తులే వచ్చి మాట్లాడతాయి. ఇక పవన్ కళ్యాణ్కి ఇప్పుడు 2-3 రోజుల నుంచి రాష్ట్రంలో నేను మార్పు కోసం రాజకీయాల్లోకి వచ్చిన అనే పవన్ కళ్యాణ్ గారు వాస్తవంగా ఉప ముఖ్యమంత్రి అయ్యి కంప్లీట్గా వస్తుంది 1 ఇయర్కి. ఇంకొక 10-15 రోజులు అయితే 1 ఇయర్ కంప్లీట్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రజా సమస్యలపైన చాలా వాటిపైన స్పందించిండు, కానీ ఈ స్థాయిలో స్పందించలే. ఆయన సినిమా టికెట్ల ధర విషయంలో స్పందించినంత తీరుగా ఏ ప్రజా సమస్య పైన స్పందించలే. అనేక రకాల మహిళలపైన దాడులు, అత్యాచారాలు, హత్యలు జరిగినాయి. రైతుల సమస్యలు, నిరుద్యోగుల సమస్యలు అనేకం జరిగినాయి, కానీ ఏ రోజు కూడా స్పందించిండు. కొన్నిట్లో అసలు స్పందించలే. ఈ స్థాయిలో దేంట్లో స్పందించలే. తిరుపతి తొక్కీసలాట్లో స్పందించిండు, సారీ చెప్పాలన్నాడు. తిరుపతి లడ్డు విషయంలో స్పందించిండు, గుడిమెట్లు గడిగిండు. సీజ్ ద షిప్ అన్నాడు, ఆ షిప్ దగ్గరకు పోయి బియ్యం ఎగుమతులు ఏదో అవుతుంటే ఇట్లా కొన్నిటిపైన స్పందించిండు. కానీ దీంట్లో స్పెషల్ ఇంట్రెస్ట్ వేసి అసలు ఉప ముఖ్యమంత్రి పదవి, పరిపాలన, ఆయన ప్రావీణ్యం అంతా దీంట్లో ఎక్కువ చూపించినట్టు అనిపిస్తుంది. ఈ టికెట్ల ధరలో కేవలం దీనికోసమే మంత్రి అయినా అనే ఒక లుక్ వచ్చేటట్టు చేస్తాను. మరి కనీసం ఆయనకి అవగాహన ఉందా లేదా, ఎందుకు చేస్తున్నట్టు తెలియదు, కానీ ఆ ఇంట్రెస్ట్ ఎందుకు తెలవట్లే. మరి ఇది ఉప ముఖ్యమంత్రి గారికి సంబంధించి వారు వస్తేనే నేను పెంచుతా అంటుండు ధరలో. రైట్, విషయాలు అందరూ చూద్దాం. సంక్షేమము, సంస్కరణలు, సుపరిపాలనకు టీడీపీనే మార్గదర్శి. అభివృద్ధి కేంద్రంగా ఏపీ. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు. సీమ ముఖ చిత్రాన్ని మార్చింది తెలుగుదేశమే. ఇక సీమ ముఖ చిత్రం ఏడ మారింది? ఏం మారలేదుగా, ఏడున్నదా ఆడనే ఉండే.
ఏం మారింది? ఇంకోటి ఏమంటుండు, సంక్షేమము, సంస్కరణలు, సుపరిపాలనకు టీడీపీనే మార్గదర్శకం. ఈ మార్గదర్శి అనేది P4 అని ఒకటి పెట్టారు ఈ మధ్య. మార్గదర్శులు వస్తారు, బంగారు కుటుంబాలను టేక్ ఓవర్ చేస్తారు, పేదరికాన్ని నిర్మూలన చేస్తారంటే ఒక్కటి రావట్లే. మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మార్గదర్శి అట సుపరిపాలనకి, సంస్కరణలకి, ఇంకేంది సంక్షేమము. ఇప్పుడు సంక్షేమము, సంస్కరణలు, సుపరిపాలనలో ఒకవేళ మార్గదర్శి అయితే కావచ్చే కానీ 30 ఏళ్ల నుంచి ఒకే అధ్యక్షుడు ఉన్న పార్టీ కూడా మీదే. దాంట్లో కూడా మార్గదర్శులే. మళ్ళీ మీరు ప్రజాస్వామ్యం చెప్తారు, రాజ్యాంగం చెప్తారు, పేద బడుగు బలహీన వర్గాల పార్టీ అంటారు. ఏ బడుగు బలహీన వర్గాల వ్యక్తి, ఏ బీసీ వ్యక్తి ఇంతవరకు అధ్యక్షుడు కాడు చంద్రబాబు నాయుడు గారు తప్ప. మరి రాష్ట్ర అధ్యక్షులు మారుతూ ఉంటారు. తెలంగాణలో అటు ఆంధ్రప్రదేశ్లో కళా వెంకట్రావు ఉండు ఫస్ట్ రాష్ట్ర అధ్యక్షుడు, తర్వాత అచ్చెన్నాయుడు అయిండు, తర్వాత ఇప్పుడు పల్లా శ్రీనివాసరావు అయిండు. మరి అదేవిధంగా జాతీయ అధ్యక్షులు ఎందుకు మారట్లే? ఉమ్మడి ఏపీ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2014 వరకు ఎందుకు ఉన్నాడు, ఎందుకు మారలే? దాదాపు 19 సంవత్సరాలు. ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షులు మారుతున్నారు, కళా వెంకట్రావు, దాని తర్వాత అచ్చెన్నాయుడు, ఇప్పుడు పల్లా శ్రీనివాసరావు, భవిష్యత్తులో ఇంకోరు వస్తారు. కానీ జాతీయ అధ్యక్షుడు ఎందుకు మారట్లా? అదేం మార్గదర్శకత్వం? ఎట్లా మార్గదర్శకత్వం అయింది, ఎట్లా ప్రజాస్వామ్యం అయింది, ఎట్లా కార్యకర్త అధినేత ఎదురు అది చెప్పాలా. రైట్. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక తొలి మహానాడు కడపలో ఏర్పాటు చేశాం. కడప గడప ఈ మహానాడు చూస్తుంటే ఎన్నికల ఈ ఏడాదైనా కార్యకర్తల కసి, ఉత్సాహం, ఉద్వేగం ఏమాత్రం తగ్గలేదు. ఉమ్మడి కడపలో 10 స్థానాలు గెలిచి సత్తాడు చాటాం. ఈసారి మరింత కష్టపడితే 10కి 10 గెలుస్తామని ఉత్సాహం కనపడుతుంది. ఎస్, ఉండొచ్చు. 10కి 7 గెలిచారు, 10కి 10 గెలవచ్చు, 10కి 9 గెలవచ్చు. కానీ ప్రజలకు మనం ఏం చేసినాం, మన పార్టీ ఏం మార్గదర్శిగా ఉంది, మన పార్టీ ఏం చూపిస్తుంది ప్రజాస్వామ్య స్ఫూర్తిని అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఉత్సాహం ఉంది, కార్యకర్తల ఉత్సాహం ఉంది, ఆ స్పిరిట్ ఉంది, ఆ పట్టుదల ఉంది. కానీ కార్యకర్తలను మీరు ఏం చేస్తారు, ఎంతమందిని అధినేతలు చేశారు అనేది పాయింట్ ఏడా. రైట్. ఆంధ్రప్రదేశ్ మహానాడు మహామార్పట, కొత్త దిశ, 6 శాసనాలు. మహానాడు మహామార్పు, ఎక్కడ మార్పు కనపట్టాలి నాకైతే. ఈ మహానాడు ఎప్పుడు ఇట్లే జరిగింది, ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రసంగిస్తారు, ఈ మధ్యకాలంలో లోకేష్ గారు ఎలివేట్ అయిన తర్వాత లోకేష్ గారు ప్రసంగిస్తారు, మిగతా నాయకులు ప్రసంగిస్తారు. ఆ మిగతా నాయకుల ప్రసంగాల్లో వీళ్ళిద్దరి పేర్లు పొగడతలు ఉంటాయి, దాంట్లో పెద్ద మార్పు ఏం లేదు. మిగతా నాయకులు తెలుగుదేశం పార్టీలో ఉన్న పెద్ద పెద్ద ఉద్దండులు, అంటే తెలుగుదేశం పార్టీ స్థాపన నుంచి ఈ రోజు వరకు ఉన్న నాయకులు, గోరెంట్ల బుచ్చయ్య చౌదరి లాంటి వాళ్ళు ఉన్నారు సీనియర్లు, వాళ్ళతో సహా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని పొగడాలి, ఆయన కొడుకును కూడా పొగడాలి లోకేష్ గారిని. అది ఉంటుంది. ఇక దాంట్లో మార్పు ఏముంది అందులో? ఏమైనా మార్పు ఎప్పుడు వద్దు? తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు కాకుండా 30 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇంకోళ్ళకి ఇచ్చిండంటే మార్పు. చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని కాకుండా ఇంకెవరు నన్ను పొగిడారంటే మార్పు. ఎక్కడ పొగడరు, ఎక్కడ ఏది ఉండదు, మార్పే లేనప్పుడు అది మార్పు ఎట్టయిద్దో నాకు అర్థం కాలేదు. మహానాడు మహామార్పు, కానీ కొత్త దిశ చేశారు. 6 శాసనాలని నారా లోకేష్ గారు ప్రవేశపెట్టారు. కొన్ని అందులో అంటే కార్యకర్తల సంక్షేమం, ప్రజల సంక్షేమానికి సంబంధించి తెలుగు జాతి ఖ్యాతిని విశ్వఖ్యాతి చేయటం, అంటే తెలుగు జాతి ఎక్కడ కూడా విశ్వంలో ఎక్కడున్నా తెలుగు జాతి ఖ్యాతి అట్లా నిలబెట్టే విధంగా పార్టీ కార్యక్రమాలు, పార్టీ విధానాలు ఉంటాయట. దాంతోపాటు పేదల సేవలో సోషల్ ఇంజనీరింగ్ అన్నారు. ఎక్కడుంది పేదల సేవలో సోషల్ ఇంజనీరింగు? సోషల్ ఇంజనీరింగు పార్టీ అధ్యక్షుడి కానీ స్టార్ట్ కావాలి. పార్టీ అధ్యక్షుడిని ఎస్సీనో, ఎస్టీనో, బీసీనో పెట్టాలి, బీసీ పార్టీ అన్నారు. ఏ జాతీయ అధ్యక్షుడు, నేను రాష్ట్ర అధ్యక్షుడు అంటలే. అప్పుడు ఇంజనీరింగ్ అక్కడ స్టార్ట్ అయింది. అది కాదు. ఇంకోటి ఏమన్నారు, స్త్రీ శక్తి, స్త్రీలకు సంబంధించి అనేక అంశాలలో ప్రాధాన్యత ఇస్తాం, సంక్షేమంలో వాళ్ళ సాధికారతలు అనేది ఒకటి చెప్పారు. అన్నదాతలకు అండగా అన్నారు, అన్నదాతలకు కూడా అండగా ఉండాలని పార్టీ పెట్టుకుందట. ఇంకోటి యువగళం, కార్యకర్త అధినేత. ఈ కార్యకర్త అధినేతే మళ్ళా ఇవాళ హెడ్డింగ్స్ పెట్టి చాలా పత్రికలు, అధినేత గాటం లేదు, కార్యకర్త. ఇంకోటి అక్కడ మోడీ, ఇక్కడ చంద్రబాబు ఇంకా అవసరం ఉంది, మా అధినేత ఇప్పటికీ యంగ్ అండ్ డైనమిక్, ముఖ్యమంత్రి పదవికి అంత తొందర ఏముంది, మా పని చేయడానికి పదవి అక్కర్లేదు, అధిష్టానం ఏ బాధ్యత అప్పగించినా స్వీకరిస్తా, త్వరలో మండల స్థాయి నుంచి పొలిట్ బ్యూరో వరకు వర్కింగ్ గ్రూపు, మీడియాతో లోకేష్ చిట్చాటు, కొత్త సారథి ఎన్నిక నోటిఫికేషన్, మళ్ళీ చంద్రబాబుకి అవకాశం. ఇంక అయిపోయాయి, ఇంకేముంటుంది అందులో? సారథి ఉంది, దాంట్లో నోటిఫికేషన్ ఏముంది? ఇది అక్కడ మోదీ అట, ఇక్కడ చంద్రబాబు అట ఇంకా అవసరం ఉంది. సరే, ఇక్కడ చంద్రబాబు వరకు ఓకే, మీ నాయన కాబట్టి లేకపోతే మీ నాయకుడు కాబట్టి చెప్పారు. అక్కడ మోడీ అనేది ఎంతవరకు గ్యారంటీ? అక్కడ మోడీ అవసరమే లేదని 2018 నుంచి 19 ఎన్నికలు అయిన దాకా చెబుతారు భజన, నల్ల సొక్కాలు వేసుకొని. అప్పుడు మళ్ళీ ఇప్పుడు మోడీ అవసరం ఉంది అక్కడ, ఇక్కడ చంద్రబాబు అవసరం ఉందంటే మీ పార్టీ వాడు కాబట్టి అవసరం ఉంది. ఆయన మీ పార్టీ కాదు, బీజేపీ, మోడీ.
మరి ఆయన ఎంతవరకు అవసరం ఉందంటారు? మీకు అవసరం ఉన్నంతసేపు, మీతో మంచి ఉన్నంతసేపు అవసరమా? తర్వాత కూడా అవసరం ఉంటుంది అనేది ఇక్కడ పాయింట్. తర్వాత ఉండదు. మళ్ళీ రాజకీయ పార్టీలు ఎట్లుంటుందంటే వీళ్ళకి వాళ్ళకి వీళ్ళతోని అవసరం ఉన్నంత మేరకి ఈ మంచితనాలు, ఈ కుశల ప్రశ్నలు, ఈ పొగడ్తలు, ఈ ప్రశంసలు, ఈ సన్మానాలు. తర్వాత ఇక తిట్ల దండకం మొదలు పెడితే మామూలుగా ఉండదు. ఒకళ్ళు గుట్టు ఒకళ్ళు బయట పెట్టుకుంటారు. ఇది చెప్తుండే ఆయన. అక్కడే మోడీ, ఇక్కడ చంద్రబాబు అవసరమని. 68 మందికి పద్మ అవార్డులు ప్రదానం చేశారు. దాంట్లో మందకృష్ణ మాదిగ ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు. ఆయనకు కూడా నిన్న రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు తీసుకున్నాడు. ఇది ఒక వార్త. మహానాడు చారిత్రాత్మక రాజకీయ వేడుక. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు. వేడుక విజయవంతం అవ్వాలని ఆకాంక్ష. మహానాడు చారిత్రాత్మక రాజకీయ వేడుకట. కానీ ఆహ్వానిస్తే పోయేది గెస్ట్గా, కూటమి నాయకుడు కాబట్టి మంచిగా ఉండేది. ఈయన బయట ఉండి కూడా పాపం తపన పడతాడు. లోకేష్ కోసం, చంద్రబాబు నాయుడు గారి కోసం శుభాకాంక్షలు తెలిపిండు. ఆ పార్టీలో ఉన్న 1 కోటి మంది కార్యకర్తలు చెప్పలేదు, కానీ వాళ్ళిద్దరికైతే చెప్పిండు. మహానాడు ఒక చారిత్రాత్మకమైన రాజకీయ వేడుక. ఆ చారిత్రాత్మకమైన రాజకీయ వేడుకలో 30 సంవత్సరాల నుంచి ఒకే అధ్యక్షుడు ఎట్లా ఉంటాడు అని, కనీసం మీరు మార్పు కోసం రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు అది చరిత్ర ఎట్లయిద్ది, ఒకే వ్యక్తి ఉండటానికి ఇది రాజరికమా, కుటుంబ పాలన, ప్రజాస్వామ్యమా, ప్రజాస్వామ్యబద్ధమైన పార్టీయా అనేది మీరు మార్పు కోసం వచ్చారు కాబట్టి అడిగి ఉంటే ఇంక సంతోషంగా ఉండేది. సాధారణ నేతల చంద్రబాబు, లోకేష్ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారట తండ్రి కొడుకులు. రైట్, మంచిది. సూపర్ 6 అమలు చేసి చూపిస్తా. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలతో పాటు సూపర్ 6 పథకాలను అమలు చేసి ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందిస్తామన్నారు. మరి అందియండి, ఎవరు వద్దన్నారు? 11 నెలలు అయింది, 12 నెలలు వస్తుంది దగ్గరికి. మీరు అమలు చేస్తుంటే ఎవరన్నా ఆపితే అనాలి అమలు చేస్తాం అంటుండు. అమలు చేయాలనే కదా ప్రజలు కోరుకునేది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా కోరుకునేది అమలు చేయాలి తొందరగానే కోరుకుంటున్నారు. మరి మీరు మళ్ళీ కొత్తగా నేను అమలు చేస్తా. రైట్. యాడ్లు లోకేష్ గారు నడుతున్నట్టు, వెనక చంద్రబాబు నాయుడు గారు ఉన్నట్టు. 6 తెలుగు ప్రజల భవిష్యత్తు కోసం 6 శాసనాలు ప్రవేశపెట్టిండు చంద్రబాబు. మన నారా లోకేష్ గారు ఈ శాసనాలు ఇవ్వగలమాట. కార్యకర్త అధినేతట, తెలుగు ఖ్యాతి, విశ్వఖ్యాతి, తెలుగు జాతి ఖ్యాతి విశ్వం వ్యాప్తంగా చేయటం, ఇట్లా స్త్రీశక్తి, అన్నదాతకు, సోషల్ ఇంజనీరింగు అని చెప్పి ఒక వార్త. కార్యకర్తగా చేయకూడతారట. ఇంకోటి, నిరూపిస్తే రాజీనామా చేస్తా, ఊర్సాపై జగన్కు లోకేష్ సవాల్. 99 పైసలకు భూములు ఇవ్వలేదు, జగన్ ఇంకా అబద్ధాలు ఆడుతున్నారు. ఎంతకిచ్చారో చెప్పలే. మరి 99 పైసలకి ఇలే, ఎంతకిచ్చారు? ఇచ్చింది వాస్తవం, దాంట్లో డౌట్ లేదు, చెప్తున్నారు. ఏ రేటుకి ఇచ్చారు? 99 పైసలుగా 99,000కి ఇచ్చారా, 99 లక్షలకి ఇచ్చారా, లేదా 9 లక్షలకి ఇచ్చారా ఎకరం? అసలు ఆడ మార్కెట్ రేట్ ఎంత ఉంది, అసలు ఆ ఊర్సా ఎక్కడదో ఉందా లేదా అనేది చెప్పలే. కానీ నిరూపిస్తే రాజీనామా చేస్తానంటుండు. టాప్ 100 ఐటీ కంపెనీలు విశాఖకు వస్తే 99 పైసలకే భూములు ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం అంటుండు. అది మళ్ళీ తేడా చెప్పట్లే. మేము రెడీగానే ఉన్నాం 99 పైసలకి ఇవ్వడానికి, కాకపోతే టాప్ 100లో ఉండాలట కంపెనీలు. వాళ్ళకి ఇస్తాం మేము, దాంట్లో ముమ్మాటికి డౌటే లేదు. కానీ పేదోళ్ళకైతే చెప్పట్లే. మళ్ళీ కార్యకర్త అధినేత అంటుండు, పేద ప్రజల కోసం పార్టీ ఉందంటుండు, పార్టీ మారాలి, పార్టీ విధానాలు మారాలన్నాడు. ఆ విధానాల మార్పులో పేద ప్రజలకు ఇచ్చేది లేదు, కానీ ఇగో వీళ్ళకి ఇచ్చేది ఉంది. ధనికులకి, పెట్టుబడిదారులకి, పారిశ్రామికవేత్తలకి 99 రూపాయలకి మేము ఇస్తాం అని స్పష్టంగా కొండ బద్దలు కొట్టి లోకేష్ గారు మహానాడు వేదికగా చెప్పిండు. ఇదేనా మార్పు? మరి మీరు పెట్టిన 6 శాసనాల్లో ఈ మార్పు కోసం పెట్టారా, లేదా పేద ప్రజలకి, కార్యకర్తలకి ఏమన్నా కూడు గూడు నీడ అవసరమైతే ఇచ్చే కార్యక్రమం ఏమైనా ఉందా? ఈ మార్పు అడిపోతుంది. పారిశ్రామిక వర్గాల వైపు, పెట్టుబడిదారులు, పెత్తందారుల వైపు పోతుంది. వాళ్ళకి మేము 100కి 100% టాప్ 100లో ఉన్న కంపెనీలకి 99 పైసలకి ఇవ్వడానికి రెడీగా ఉన్నాం అని చెప్తుండు. మరి ఇదే ముచ్చట పాపం పేద ప్రజలు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. 100 గజాలు చారడి జాగా ఉండి చాలు గూడు కట్టుకోవడానికి అని వాళ్ళకి చెప్పరు. నేను ఊర్సాకి ఇలా 99 పైసలకి ఇచ్చిన కానీ నిరూపిస్తారా అంటే, ఇంక నిరూపించేది నువ్వు డైరెక్ట్ చెబుతూనే ఉంటా. 100 టాప్ 100లో ఉంటే ఇస్తాం రెడీగా ఉన్నావు అని. దానికి ఇచ్చారో లేదో కానీ ఆ ధర చెప్పట్లేదు కదా ఊర్సాది. సీఎం పదవిపై తొందర ఎందుకు? నేను ఏనాడు పదవులు అడగలేదు. మీరెందుకు అడగాలి? మీదేనా, మీ ఇంట్లోనే పదవి అడిగేది ఉంది అందులో? మీ ఇంట్లో యాంగర్గా తగిలిచ్చిన షర్ట్లు ఎంతో పదవి అట్లా. మీకు యాంగర్గా తగిలిచ్చిన ఒక 10 షర్ట్లు ఉంటే ఏది నచ్చితే అది వేసుకుంటా. దాంట్లో నువ్వు అడిగేది ఆయన ఇచ్చేది మీయే కదా పదవులు.
కుటుంబ పార్టీ అది, రీజనల్ పార్టీ. మీకు అడగటం ఏం అవసరం లే. చంద్రబాబు నాయుడు గారు మీకు ఏమి ఇయ్యాలో అది ఇస్తాడు, కొడుకు కాబట్టి. కార్యకర్తలందరికీ న్యాయం చేస్తాం, మరో 50 ఏళ్ళు పార్టీ పటిష్టంగా ఉండాలి, పార్టీ పటిష్టానికి వర్కింగ్ గ్రూపులు, మోదీ నుంచి ఈ ఆలోచన తీసుకున్నా, ఆయన నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉందట, మీడియాతో లోకేష్ చిట్చాటు. పార్టీ పటిష్టానికి వర్కింగ్ గ్రూపులట, అదే వర్కింగ్ ప్రెసిడెంట్ అనుకుంటా. మోడీ నుంచి చాలా నేర్చుకోవాలట, నేర్చుకుంటుండట. మరి ఈ నేర్చుకోవడం కంప్లీట్గా మోడీ ఉన్నన్ని రోజులు ఉంటుందా, లేకపోతే పొత్తు ఉన్నన్ని రోజులు ఉంటుందా అనేది చూడాలి. రైట్. తోట చంద్రయ్య గురించి, అంజిరెడ్డి తాత గురించి, ఇంకొక మంజుల గురించి నారా లోకేష్ గారు నిన్న మహానాడులో చెప్పిండు. అంటే పల్నాడులో ఎన్ని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు, వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ నాయకులు చంపేశారు. దానికి సంబంధించి పాడే మోషన్ చంద్రబాబు నాయుడు గారు దాన్ని కూడా తీసుకుండు. ఎందుకంటే ఒక ధైర్యవంతుడు కార్యకర్త, ఒక వాస్తవంగా హ్యాట్సప్. ఎందుకంటే ఇలా తెలుగుదేశం పార్టీ అధినేతలు అనుకునే కుటుంబాల్లో ఏ కుటుంబం రక్తం ఒక చుక్క కూడా చిందించలే. కానీ తెలుగుదేశం పార్టీలో ఉన్న కొన్ని లక్షల మంది కార్యకర్తలు పార్టీ కోసం రక్తాన్ని చిందించిన వాళ్ళు ఉన్నారు, జీవితాలను త్యాగం చేసిన వాళ్ళు, జీవితాలను త్యాగం చేసి ఆస్తులు నమ్ముకున్న వాళ్ళు, కుటుంబ సభ్యులను పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ తెలుగుదేశం పార్టీ అధినేతగా 30 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి కుటుంబం నుంచి ఒక వ్యక్తి కూడా ఒక రక్తం బొట్టు చిందించలే. ఇది చంద్రయ్య గొప్పతనం, అంజిరెడ్డి గొప్పతనం. మొత్తం తలలు బద్దలు కొట్టిన వైఎస్ఆర్సీపీ నాయకులు అప్పుడు పవర్ ఉన్నప్పుడు పోలింగ్ బూత్లోంచి బయటికి పోకుండా మంజుల అక్కడనే ఉండి రిగ్గింగ్ కాకుండా తల రక్తం ఏరులై పారుతున్నా కానీ అక్కడి నుంచి కదల. అది ధైర్యం. అంటే వాళ్ళు కార్యకర్తలు, అంటే వాళ్ళు త్యాగమూర్తులు అండి. ఈ స్టేజీల మీద చెప్పేటోళ్ళుగా త్యాగమూర్తులు. వాళ్ళ గురించి నిన్న ఆయన స్పెసిఫిక్గా చెప్పిండు. వాస్తవంగా దానికి సంబంధించి ఒక వార్తని ఇక్కడ ఇచ్చారు. రైట్. రంగంలోకి ఈడీ దిగిందట. మద్యం స్కామ్లో కేంద్రం దర్యాప్తు సంస్థ విచారణ. బెజవాడలో సిట్ అధికారులతో సుదీర్ఘ భేటీ. పరస్పరం సహకరించుకునేందుకు అంగీకారం. ఉమ్మడిగా దర్యాప్తు చేయాలని నిర్ణయం. స్కామ్లో అంతిమ లబ్ధిదారు కోసమే వేట. నేడు జైల్లో కసిరెడ్డిని ప్రశ్నించిన ఈడీ. సిట్ సహకారంతో ప్రశ్నావళి సిద్ధం. ముడుపుల సంగతి తేల్చే దిశగా ముందడుగు. రంగంలోకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దిగినదట మద్యం స్కామ్లో. మరి సిఐడితోని కాలేదు, తేల్చలేకపోయారు. సిట్టు తేల్చలేకపోయిందనే మరి బయట ఈనాడు పత్రిక మొన్న ఈ మధ్య పెద్ద వార్త రాసింది. అన్ని ఆధారాలను చెరిపేశారు, లేవు. 375 కోట్ల పేజీలను ఎరేజ్ చేశారు. 3.58 lakhs GB ఇన్ఫర్మేషన్ మొత్తం ఎరేజ్ చేశారు. లేదు, అసలు ఆధారాలు లేకుండా చేశారా అని ఈనాడు ఇచ్చింది. మరి ఆధారాలు లేని పరిస్థితులు అసలు ఇన్వెస్టిగేషన్ చేయటం కుదరట్లేదా? నిజంగానే ఆధారాలు లేవా? అసలు ఆధారాలు లేని కేసా ఇది? అక్రమ కేసా, ఆధారాలు చెరిపేసిన కేసా, లేదా ఇన్వెస్టిగేషన్ చేయలేని కేసా? అనివార్యంగా ఏం చేయలేని పరిస్థితుల్లో పరువు వద్దని మళ్ళీ ఇప్పుడు ఈడీ వచ్చినట్టుంది. ఈడీ ఇన్వెస్టిగేషన్ చేద్దాట. ఈడీ చేస్తే ఏం చేయాలా? డబ్బు, మనీ ఫ్లో, మనీ లాండరింగ్, ఈ ఇష్యూస్ పైన చేద్ది. మరి ఎక్కడ డబ్బులు ఉన్నాయి? 3,600 కోట్ల, 200 కోట్ల అంటున్నారు. ఎవరికి పోయినాయి, ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది ఇప్పుడు తీయాలి ఈడీ. మరి ఏం తెస్తుంది? మరి ఈడీ అంటే సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో పోయింది ఇప్పుడు కేసు. ఇక చంద్రబాబు నాయుడు గారు సిట్టో సిఐడి పరిధిలో లేదు, సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో పోయిందంటే మరి మోడీకి, జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ఆర్సీపీ లైజన్ కరెక్ట్నే ఉంది అనేది కూడా ఒక వార్త. ఆయన అసలు ఈ మద్యం కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి టచ్ చేయొద్దని మోడీ అడ్డపడుతుందని, లేదా బీజేపీ అడ్డపడుతుంది అనేది బయట వార్తలు. మరి ఏం చేద్ది ఈడీ అనేది? మరి ఈడీ చేతిలోకి తీసుకొని దీన్ని సప్పిడి చేయకుండా సాప కింద చుట్టి పక్కన పడేసే కార్యక్రమం చేద్దాం, ఇంకేమైనా చేద్దాం చూడాలి. రైట్. కాంగ్రెస్తో రాయబారం చేస్తుందట ఎమ్మెల్సీ కవిత. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కూతురు. హస్తంగూటికి చేరేందుకు కవిత యత్నాలు. మధ్యవర్తి ద్వారా అధిష్టానంతో సంప్రదింపులు. సీఎం రేవంత్ పీసీ చీఫ్ దృష్టికి తెచ్చిన అధిష్టానం. ప్రస్తుత పరిస్థితుల్లో వద్దని కాంగ్రెస్ నేతల నిర్ణయం. కేసీఆర్ కుటుంబ కలహాలను కాంగ్రెస్ కారణమన్న తప్పుడు సంకేతాలు ప్రజలకు వెళతాయని అభిప్రాయం. కారు దిగి చేయి అందుకునేందుకు ఎమ్మెల్యేలు పావులు. కవిత బాటలో ఆ పార్టీని ఇప్పుడే విడాలనే యోచన. వారిలో అత్యధికులు గ్రేటర్లోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే. కాంగ్రెస్తో రాయబారం చేస్తున్న రాజకీయ రాయబారం కవిత. ఇక్కడ గమ్మత్తు ఏంటంటే ప్రస్తుత పరిస్థితుల్లో వద్దని కాంగ్రెస్ నేతలు నిర్ణయించారట. ఎందుకంటే కేసీఆర్ కుటుంబంలో కలహాలను చేయించింది కాంగ్రెస్ అనే పేరు వద్దని. ఆ పేరు కంటే ఇంకో పేరు వద్దు. మీకు అర్థమవుతుందో లేదో? కాంగ్రెస్ రాజకీయ పార్టీలు అంటేనే అది అవతల పార్టీ ఉండి ఏ విధంగా స్ప్లిట్ చేయాలి, ఏ విధంగా వర్గాలు చేయాలి, ఏ విధంగా గొడవలు పెట్టాలి చూస్తారు. దాంట్లో పెద్ద ఎవడు సింపతి చూపాడు. కేసీఆర్ కుటుంబంలో కలహాలు చూపిండు పాపం. కేసీఆర్ ధర్మాతుడు, మఠాధిపతి అని ఎవడు పట్టించుకోడు. అది పట్టించుకోరు. కానీ కవిత అని లిక్కర్ డాన్ అన్నారు మీరే. లిక్కర్ డాన్ని మళ్ళీ ఎట జాయిన్ చేసుకుంటారని అది బాది మీకు పరువు.
తెలంగాణ నడివీధులలో పట్టపగలు కాంగ్రెస్ పార్టీ పరువు తీసుకున్నట్టయితే నిజంగా కవితానికి ఇట్లా తీసుకుంటే ఇక అంతకంటే దౌర్భాగ్యం లేదు. ఇంకో నిజంగానే బీజేపీ కూడా తీసుకున్నాను ఇంక అంతకంటే దౌర్భాగ్యం లేదు. వాస్తవంగా గడిచిన ఎన్నికల్లో ఒక్కటంటే ఒక సీటు ఎంపీ సీట్లు రాలి 2024 ఎంపీ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ పార్టీకి. దానికి కారణం ప్రధానం కవిత ఎపిసోడ్ అని కూడా ఉంటుంది. ఆమెను సస్పెండ్ చేసి ఉంటే పార్టీ నుంచి ఆ రోజే అదే ఇప్పుడు కుటుంబ పార్టీలతో వచ్చిన బాధ ఏంటంటే అక్కడ తెలుగుదేశం అయినా ఇక్కడ బీఆర్ఎస్ అయినా ఇంకొక వైసీపీ అయినా కుటుంబ పార్టీల వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే సస్పెన్షన్లు ఉండవు, చర్యలు ఉండవు, ఏది ఉండదు, కేసులు ఉండదు, వేధింపులు ఉండదు. అదే కవిత 6 నెలలు జైల్లో ఉండి వస్తే ఒక సస్పెన్షన్ లేదు పార్టీ నుంచి. ఇంకొకళ్ళు అనుకో ఈటెల రాజేందర్ ఎక్కడనో అసైన్మెంట్ ల్యాండ్ కబ్జా చేసినట్టు సస్పెండ్ చేస్తున్నాం, బర్తరఫ్ చేస్తున్నాం అన్నారు. 100 కోట్ల రూపాయల స్కామ్లో జైల్లో ఉండొస్తే ఏం లేదు, దానికి వేధింపులు చేశారు బీజేపీ వాళ్ళు అన్నారు. అట్లాంటి వ్యక్తిని తీసుకొని ఇలా దీంట్లో జాయిన్ చేస్తే ఏముంటుంది? ఇప్పటికే సస్పెండ్ చేయాలి కవితని, చేయలే, బుజ్జగిస్తారు. ఆమె కాంగ్రెస్తో రాయబారం చేస్తున్నారు, నేను జాయిన్ అవుతా అని. మరి ఆమె వెనక ముందు చూసుకోకుండా మరి ఆమె కాంగ్రెస్ వాళ్ళు లేపితే ఎగిరిందా? ఎగిరిస్తే ఇప్పుడు అటు ఇటు కాకుండా కుడితిలో పడ్డ ఎలకాలుగా అయిందా తెలియదు. కానీ మరి కొంతమంది ఎగిరిచ్చింది అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎగిరిచ్చింది, రేవంత్ రెడ్డి ఎగిరిచ్చిండు. నువ్వు చూడు, నువ్వు ఏదో డిస్టర్బెన్స్ చేసి తర్వాత చూద్దాం, ఆడ ఏమన్నా డిమాండ్లు ఓకే అయితే లేదంటే ఇక్కడ మేము ఏదో ఒకటి ఇస్తామని ఇప్పుడు వాళ్ళు హ్యాండ్ ఇచ్చే పరిస్థితికి వచ్చింది. వాస్తవం కూడా తీసుకోకూడదు కాంగ్రెస్. కుటుంబ కలహాలు అనేది ఒక భాగం అయితే ఆమె లిక్కర్ స్కామ్ అని మీరు విమర్శించారు. బీఆర్ఎస్ వాళ్ళు అంటే విమర్శించలేదు, ఎందుకంటే వాళ్ళు వేధింపులు చేశారు. కేసీఆర్ కూతురు కాబట్టి కేసీఆర్ పైన కక్ష సాధింపులో భాగంగా కుటుంబ సభ్యులను వేధిస్తున్నారు అన్నారు. వాళ్ళు క్లారిటీగా ఉన్నారు. బీజేపీ కాంగ్రెస్ పార్టీ విమర్శించినాయి. ఇవాళ ఎటు తీసుకుంటారు? రాయబారం, రాజకీయ భారం చేసి. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి ఈనాడు చూద్దాం. సాక్షి పేపర్ పప్పు బెల్లాల మెడికల్ కాలేజీలు అమ్మబడను, బాబు సర్కార్లో మరో బంపర్ స్కామ్. మెడికల్ కాలేజీలు 14 కాలేజీలు ఉన్నాయట, వాటిని అమ్ముతారట. రాష్ట్రంలో నూతన ప్రభుత్వ వైద్య కళాశాలకు బేరం, ప్రభుత్వానికి ప్రారంభానికి సిద్ధంగా ఉన్న ప్రైవేటు వ్యక్తులకు 66 ఏళ్ల లీజుకు అప్పగింత. 50 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఒక్కో కళాశాల ఎకరం 100 రూపాయలకి. తొలి దశలో 4 కళాశాలలు ప్రైవేటుకి దారాదత్తం, రెండో దశలో మిగతా 6, మొత్తం 10 కళాశాలట, 10 కాలేజీలు మెడికల్ కాలేజీలు. ప్రైవేట్ వాళ్ళకి 66 సంవత్సరాల లీజు. P4 అంటారు దీన్ని, P3. నేను P4తో పేదరికం నిర్మూలన చేస్తా అన్నాడు చంద్రబాబు నాయుడు గారు. P4తో పేదరికం నిర్మూలన చేయడం కాదు, P4తో పెద్దోళ్ళని ఇంకా పెద్దది చేస్తాను. పేదలకు అందాల్సిన వైద్యాన్ని, పేద విద్యార్థులు చదువుకోవాల్సిన వైద్య విద్యను తీసిపోయి ప్రైవేట్ వాళ్ళ చేతులు పెట్టి ₹1,00,00,000 సీట్లు అమ్మే కార్యక్రమం చేస్తాను. జగన్మోహన్ రెడ్డి పరిపాలన కాలంలో 17 మెడికల్ కాలేజీలు అనుమతులు వచ్చినాయి. దాంట్లో ఇక్కడ ఇది పులివెందుల కాలేజీ అట. తొలి దశలో పులివెందుల, మార్కాపురం, మదనపల్లె, ఆదోని, ఈ 4 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి హయాంలో వచ్చినాయి. కడుతున్నారు. కన్స్ట్రక్షన్ ఒక్కొక్క దానికి 500 కోట్లు కేటాయించి కట్టారు. ఇక ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. వాటిని అమ్మే కార్యక్రమం చేస్తాడు P4 పేరుతో. ఇప్పుడు వాటిని అంటగడతారు. వాళ్ళకి లీజుకి ఇస్తారట 66 సంవత్సరాలు, ఒక ఎకరానికి ₹100 లీజు. ఒక్కొక్క కాలేజీకి 50 ఎకరాలు ఉంది. ఆ లీజు నామినల్ లీజు ఉంటుంది. మళ్ళీ ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకుంటాడు. ప్రైవేట్ వాళ్ళలో కూడా 100 సీట్లు ఉంటే 50 సీట్లు అడ్డంగా మార్కెట్లో అమ్ముకోవచ్చు ₹1,00,00,000. ఇంకొక 50 సీట్లు కౌన్సిలింగ్లో వస్తాయి. ఇక ఆ కాలేజీలో ఉన్న పేద విద్యార్థి పోయి వైద్యం చేయలేస్తారు. విద్యార్థిగా చదవలేతరా? చదవలేడు. 66 సంవత్సరాలు లీజుకి ఇచ్చాక ప్రైవేట్ వాళ్ళు నామ్స్ పెడతారు. అక్కడ పోయి ఒక పేదోడు వైద్యం చేయించుకోలేతరా? చేయించుకోడు. మరి ఎట్లా పేదరిక నిర్మూలన అయింది? P4తో అని చెప్పుకుంటూ పేదలకు చెందాల్సిన వైద్యాన్ని, పేదలకు చెందాల్సిన విద్యని తీసిపోయి పెద్దవాళ్ళకి ఇచ్చి, పెత్తందారులకు ఇచ్చి ఎట్లా అయింది ఇదంటే రెడీగా ఉన్నాయట అమ్మబడును మెడికల్ కాలేజీలు అని చెప్పి పప్పు బెల్లం లెక్క. ఫస్ట్ టైం పులివెందుల, మార్కాపురం, మదనపల్లి, ఆదోని. రెండో దశలో అయితే అమలాపురం, బాపట్ల, పెనుగొండ, నర్సీపట్నం, పాలకొల్లు, పార్వతీపురం. ఇవి ఉన్నాయట రెడీగా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడానికి. ఇది ఏ రకంగా P4, ఏ రకంగా పేదరిక నిర్మూలన, ఏ రకంగా 2029 వరకు పేదరికాన్ని నిర్మూలిస్తా అంటుండో ఇక చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు. ఇది అవే గొప్పలో అదే విద్వేషాలు. మానాడు అధ్యాంతం ఆత్మస్థుతి పర్నిందే. వైఎస్ జగన్పై, గత ప్రభుత్వంపై అబండాలకి అధిక ప్రాధాన్యత. చంద్రబాబు మొదలు నేతలందరి మాటల్లోనూ విషం. లోకేష్ 6 శాసనాలపై శ్రేణుల్లో పెదవిరుపు. సూపర్ 6 ఉండగా ఇవెందుకని సందేహం. ఏడాదిలో చేసింది ఏమి లేక సొంత డబ్బాకే పరిమితం. ఒక్కటంటే ఒక్కటి చేశామని ధైర్యంగా చెప్పలేకపోయిన చంద్రబాబు పార్టీ శ్రేణులు ఉత్సాహపరచడానికి ఆవేశపూరిత ప్రసంగం. ప్రతి కార్యకర్త గర్వపడేలా పాలన ఉంటుంది అని చెప్పి అవే గొప్పలట, అవే విద్వేషాలు. అంటే గొప్పల లెక్క, విద్వేషాల లెక్క
సాక్షి పేపర్ కనపడది. వాళ్ళు ఏది పసుపు పండగ చేసుకున్నారు మహానాడు పేరుతోని. వాళ్ళంతా గ్రాండ్‌గా చేసుకుంటుంటే అది గొప్ప లెక్క కనపడదు వీళ్ళకి. అసలు ప్రభుత్వం ఉందా? తెనాలి ఘటనపై దళిత, మైనార్టీ, బాధిత కుటుంబాల ఆక్రోశం. చంద్రబాబు సర్కారు అరాచకానికి కంటే సాక్ష్యం ఏం కావాలి? తెనాలి దారుణంపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మాజీ సీఎం వైఎస్ జగన్ మండిపాటు. మా పిల్లలపై తప్పుడు కేసులు బనాయించారు. ఇదేం ఘోరం! ఇంత క్రూరంగా హింసిస్తారా? మా గుండెలు బద్దలయ్యాయి. రాజ్యాంగం మీకేమైనా ప్రత్యేక రక్షణ కల్పించారు? లక్షలాది మందిపై కేసులున్నా ఇలా ఎవరినైనా ఎక్కడైనా కొట్టారా? దీనిపై న్యాయ పోరాటానికి వెనకాడేది లేదు అని చెప్పి, అసలు ప్రభుత్వం ఉందా అంటే ఉంటుంది ప్రభుత్వం. అది ఆ టైంను బట్టి, ఆ క్రైమ్ చేసిన వ్యక్తులను బట్టి ప్రభుత్వం యాక్ట్ చేస్తుంది. వాస్తవంగా పాపం దారుణమైన విషయం. ముగ్గురు యువకుల్ని ఒక సిఐ బూట్ కాళ్ళతో తొక్కుతుంటే ఇంకొక సిఐ కర్రలతోని నడి రోడ్డు పైన కొడుతుండు. ఒక రకంగా ఇది ప్రభుత్వం రౌడీయిజం లెక్క ఉంది. ఇది ఏ కోర్టు చెప్పలే, ఏ ఐపీసీ చెప్పలే, ఏ బిఎన్ఎస్ యాక్ట్ చెప్పలే ఇట్లా కొట్టాలని. నిజంగానే వాళ్ళు క్రిమినల్స్ కావచ్చు, క్రైమ్ చేసి ఉండొచ్చు, లేకపోతే మీరు అన్నట్టు రౌడీ షీటర్లు కావచ్చు, గంజాయి స్మగ్లర్స్ కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఒక పోలీసు మీద దాడి చేయొచ్చు. దాంట్లో నేనేమి డిఫర్ కావట్లే. కానీ ఇది కాదు కదా. అంటే పోలీస్ కానిస్టేబుల్ పైన, పోలీసుల పైన దాడి చేస్తే ఒక రకమైన చట్టం, సామాన్య ప్రజలపైన దాడి చేస్తే ఇంకొక రకమైన చట్టం అనేది లేదు కదా. ఎవరిపైన దాడి చేసినా అదే చట్టం. డ్యూటీలో ఉన్న వాళ్ళపైన చేసినా కానీ 3rd డిగ్రీ ప్రయోగించి నడి రోడ్డు పైన కొట్టమని చెప్పదు. ఈ విషయం పైన ఇవాళ 2 రోజుల నుంచి వార్తాపత్రికల్లో, టీవీల్లో వస్తుంటే, ఒక్క టీవీ అంటే ఒక టీవీ, ఒక పత్రిక అంటే ఒక పత్రిక, ఒక సాక్షి తప్ప. మరి ఏం పత్రికా విలువలు, ఏం ప్రజాస్వామ్యం, ఏం హక్కులు, ఏమి రాజ్యాంగం ఉన్నట్టు? ఒకవేళ ఇక్కడే అదే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉందనుకో, సపోజు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉండి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఇది జరిగిందనుకో, వీళ్ళు రాయరు. ఇది పత్రికల విలువ. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా చాలా జరిగినాయి ఇట్లాంటివి. కానీ ఏ రోజు సాక్షి పత్రిక బ్యాన్ రాయటం కాదు కదా, అసలు ఐటమే రాయదు. ఇవాళ తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగితే ఆంధ్రజ్యోతి రాయదు, ఈనాడు రాయదు, ఇంకొక పత్రిక రాయదు, XYZ ఏది రాయదు. మరి ఎట్లా పత్రికలు, మీరు పత్రిక విలువలు ఎట్టున్నట్టు, మీకు జర్నలిజం విలువలు ఎట్టున్నట్టు? ఇది పూర్తిగా రాజ్యాంగాన్ని, చట్టాలను ఉల్లంఘన చేసి ప్రభుత్వం అంటే రాజ్యాంగాన్ని కాపాడాల్సిన, హక్కులను కాపాడాల్సిన పోలీసులని నడి రోడ్డు పైన హక్కుల్ని కాలు రాస్తే ఒక పత్రిక రాయలేదు, ఒక టీవీ టెలికాస్ట్ చేయలే, ఒక సాక్షి తప్ప. సాక్షి ఎందుకంటే వీళ్ళు వైఎస్ఆర్సీపీ పత్రిక, టీవీ కాబట్టి. వీళ్ళ అధికారులు అంటే వీళ్ళే రావు. అప్పుడు వాళ్ళు రాస్తారు పెద్ద పెద్ద తాటికాయ లాంటి అక్షరాలతో. ఆంధ్రజ్యోతిలో వద్ది ప్రజాస్వామ్యం కూని అయిందని, లూటీ అయిందని ఈనాడులో వస్తుంది, ఇంకో పత్రికలో వద్ది, అన్నిట్లో వద్ది. ఇవాళ వాళ్ళు రాయరు, వీళ్ళు రాస్తారు. అయ్యాలైతే వీళ్ళు రాయరు, వాళ్ళు రాస్తారు. అంటే ఎవడు కూడా పత్రిక కాదు, ఈ పాంప్లెట్స్ అన్నట్టు. ఎంత దారుణం! ఎంత పేదోళ్ళు అయితే. అదే ఇట్లాంటి కేసులలోనే ఒక బడా బాబు ఉన్నాడు అనుకో, కొడతారా కనీసం? మంచి కారులో ఎక్కించుకొని సారు అనుకుంటూ గౌరవిస్తారు. అంటే పేదోడు అనేటప్పటికీ, డబ్బులు లేనప్పటికీ, కులం తక్కువడు అనేటప్పటికీ ఇగో ఇవి వస్తాయి అన్నట్టు. దళితులు, మైనార్టీలు అట పాపం. ఇదా? దీన్ని ప్రజాస్వామ్యం అంటారా? వీటిని పత్రికలు అంటారా? ఎక్కడ ఒక వార్త లేదు పాపం 2 రోజుల నుంచి వాళ్ళది. ఇది తెనాలి ఘటనపై నిన్న మాజీ ముఖ్యమంత్రి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు స్పందించిండు. చంద్రబాబు సర్కారు అరాచకానికి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలని. యువకులను తెనాలి పోలీసులు కొట్టింది వాస్తవమే, కానీ గుంటూరు జిల్లా ఎస్పీ చెబుతున్న సతీష్ కుమార్, విధుల్లో ఉన్న కానిస్టేబుల్పై వారు దాడికి పాల్పడ్డారు, వాళ్ళపైన ఆల్రెడీ రౌడీ షీటు ఓపెన్ చేసినాం అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. రైట్, ఇది సాక్షికి సంబంధించి. ఈనాడు చూద్దాం. ఎన్టీఆర్ జయంతి ఉత్సవాలట, పెద్ద పెద్ద ఫోటోలు వేశారు. లోకేష్ గారి ఫోటోలు ఒకళ్ళకంటే ఒకళ్ళు పెద్ద యాత్రలు. రాష్ట్రం దశ దిశ మారుస్తాం, అందుకు అవసరమైన విధి విధానాలు రూపొందిస్తాం. పసుపు సైనికుల త్యాగాలు ఫలితమే ఈ అధికారం, అందుకు తగిన గుర్తింపు, గౌరవం ఇస్తాం. కార్యకర్తల ద్వారా పాలన నిజమైన పొలిటికల్ గవర్నెన్స్. 3 పార్టీలు కలిసి నడవాలి, కలిసి గెలవాలి. గత పాలకుల కుంభకోణాలు లెక్కలు తీస్తున్న దోపిడీదారులు, గాడి తప్పిన నేతలు అధికారులకు శిక్ష తప్పదు. తెదాపాది నేత ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలు. రాష్ట్రం దశ దిశ మారుస్తారట. 30 ఏళ్ళ నుంచి మారుతూనే ఉన్నారు. ఇంకెప్పుడు మారింది? అది ఎన్ని సంవత్సరాల నుంచి మార్చినా మారట్లేదా? దశ దిశ రాష్ట్రాన్ని మారట్లేదు, కానీ నాయకులతో మారుతుంది, నాయకుల కుటుంబాలతో మారుతుంది. కోట్ల రూపాయలు ఆస్తులు వాళ్ళకు పెరుగుతున్నాయి, కానీ పేద ప్రజలు పెరగట్లా, కార్యకర్తలు పెరగట్లా. తెలుగుదేశం పార్టీలో ఉన్న కార్యకర్తలు కూడా దశ దిశ మారుతాం అంటారా, మార్చేది లేదు, మనం చూసేది లేదు.
ప్రజలే దేవుళ్ళు మనమే 40 ఏళ్ళు. ప్రజలే దేవుళ్ళట మళ్ళీ మనమే ప్రజలే దేవుళ్ళయ్యాక ప్రజలు ఉండాలి కదా! మనమే ఉంటే ఎట్ట మరి? కేవలం నారావారే ఉంటే ఎట్లా 40 ఏళ్ళు? 30 ఏళ్ళు ఉంది చంద్రబాబు నాయుడు గారు పదవి ఇప్పటికి. మళ్ళీ ఇప్పుడు వస్తే మళ్ళీ ఒక 2 ఏళ్ళో, 3 ఏళ్ళో ఉంటాడు. 3 ఇయర్స్‌కో 2 ఇయర్స్‌కో అనుకుంటా అది పార్టీ పదవి. మరి మనం ప్రజలే 40 ఏళ్ళు ఎట్టుంటరు? ప్రజలే దేవుళ్ళైనప్పుడు ప్రజలు ఉండాలి కదా! 40 ఏళ్ళు మనం ఎట్టుంటాం? అది కూడా చూసుకోవాలి. రైట్. ఇది ఈనాడుకి సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థాంక్ యూ.